రాజారెడ్డి వైఎస్ రాజారెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వాళ్ళ అనుసరించే పందాలో ఎవరిది అత్యంత ప్రమాదకరమైంది, వాళ్ళిద్దరికి తేడా ఏంటో వివరిస్తారా? రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డి వాళ్ళిద్దరిది కూడా సేమ్ ఆ దుర్మార్గంలో కరుడుగట్టినటువంటి నేర స్వభావంలో ఆ క్రూరత్వంలో వాళ్ళకు వాళ్ళే సాటి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పలేం. రాజశేఖర్ రెడ్డి ఆర్డర్ వేస్తాడు, రాజారెడ్డి దాన్ని అమలుపరుస్తాడు. దానికి కావాల్సినటువంటి సాధన సామాగ్రి అంతా వివేకానంద రెడ్డి సమకూరుస్తాడు. వాళ్ళకు కావాల్సిన బాంబులు, వేట కొడవళ్ళు, తుపాకులు, ఆ మనుషులను, తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళను కోర్టుకు పెట్టడము, పోలీసులు సాఫీగా ఉన్నట్లయితే వాళ్ళు దెబ్బ తినకుండా పోలీసుల ద్వారా ప్రొడ్యూస్ చేయడము, పోలీసులు కరుగ్గా ఉన్నట్లయితే వాలంటరీగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, అది వాళ్ళు నిరంతరాయంగా ఒక ఉద్యమం మాదిరి, ఒక మిషనరీ మాదిరి జరిపేవాళ్ళు. దానివల్ల పులివెందుల నియోజకవర్గ ప్రజానీకమంతా భయానకమైనటువంటి పరిస్థితుల మధ్య ఒక త్రాచుపాము పడగనీడలో ఉండాలంటే ఏ విధంగా ఉంటుందో, ఒక కొండ చిలువ బుసలు కొడతా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా ఒక భయంకరమైనటువంటి భయానికి లోనై ఆ రోజు జీవించే పరిస్థితుల మధ్య మేము వాళ్ళతో తలపడ్డాం. అనేకమైనటువంటి విజయాలు సాధించాం. కొన్నిసార్లు వాళ్ళు గెలిచారు, కొన్నిసార్లు మేము గెలిచాం. అటువంటి పరిస్థితుల్లో అనేక మంది విలువైనటువంటి కార్యకర్తలను మేము కోల్పోవాల్సింది వచ్చింది. తండ్రి రాజశేఖర్ రెడ్డి, తాత రాజారెడ్డి కంటే భిన్నమైన స్వభావం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, లేదంటే వాళ్ళకంటే డిఫరెంట్ రాజకీయాలు వైఎస్ మరణం తర్వాత మీరు చూసుంటారు కదా అక్కడ పరిస్థితులు, అది ఆ షార్ప్నెస్ ఏంటి అక్కడ? ఒకరికొకరు తగ్గేవాళ్ళు కదా, ఎన్ని తోడేళ్ళే, అందరూ నరమాంస భక్షకులే, అందరూ కరుడుగట్టిన నరహంతకులే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే దాంట్లో ఏ తారతమ్యము లేదు. రూపాలు వేరుంటాయి అంతే తప్ప ఎవరికి వాళ్ళు క్రూరత్వం చేయడంలో వాళ్ళది జరుగుతుంది అంటే, ఎవరినైనా బెదిరిస్తారు, ఎవరినైనా చంపుతారు, మిందికి రాదు అంటే దాంట్లో ఎలాంటి తేడా లేదు.